సచ్చినోని కొరకే ఎల్లమ్మ చాలా పోవమ్మ ఎల్లమ్మ వల్ల రేపు బామా ఒరేలుగా సచ్చినోని బామా ఒరేలుగా మళ్ళీ లేచి వస్తా బామా ఎల్లమ్మ ఎప్పుడైతే జమదగిన మునిరాదు ఎప్పుడైతే చెప్పిండో మునిరాదురా చింతమని పోతుంటే విద్యలారా నేను వెళ్ళిపోతున్నా వాడి లోపలికి వెళ్ళి నేను వెళ్ళిపోతున్నా నీళ్ళు లేకపోతే నీళ్ళు అడుగుతుంటారు నీళ్ళు ఉండి గడ్డి లేకపోతే గడ్డి అడుగుతుంటారు నేను ఎందుకంటే కైలాసమంది ఇక్కడనే ఉండమని ఎప్పుడైతే మర్చాడు మా గ్రామంలో ఉండమని చెప్పిండు మునిరాజా నీళ్ళు తన గడ్డి అడగం నీళ్ళు లేదా నీళ్ళు అడగమన్నాయి బిడ్డ సిద్ధాన్ని ఎమ్మడి పెట్టుకొని వెళ్ళిపోతామన్నాడు ప్రేమ తేజ గట్టినా కాంచాల మరి ఉన్నది కాంచాల మరి కింద కారణాల పుట్టల కళ్ళ పుట్టిండు ముడిరాజే కారణాల పుట్ట కన్నల కూర్చుడు ఆ పుట్ట కన్నలు ఎప్పుడు ఎగరగొట్టిండో ఆ తపస్సు పడతాడు ఆ తపస్సు పట్టినప్పుడు కిట్టి చేసిండు రాధా పైకి చేసిండు తపస్సు ఎప్పుడైతే పడతాడో కామదేవులు పోయినాయి అక్కడ తూర్పు దాకా బొమ్మన్నాడు ఒక వచ్చిన దాకా పరుడు బొమ్మన్నాడు ఒక గురికే దాకా ఇక్కడ ఉత్తర బాధకం అక్కడ పొద్దు అక్కడ భూమి ముట్టిన దాకా దక్షిణ వైమూల విద్య అవి ఎక్కడ ఇక్కడ ఎప్పుడైతే వేసొచ్చినాయి మరి వద్ద దక్షిణ వైపులో మనకి ఎప్పుడైతే పోకన్నాడో ఏముందని ఎప్పుడైతే మరి చూడవద్దు కాబట్టి ఎవరైనా ఆ రెక్కలున్న అంశాలు అవి అవి ఎప్పుడైతే చేసినాయో అక్కడ చూడవద్దు కార్తీక రాజు ఆ పనులు కూడా పెట్టిండు నేను ఎడిగి చేసిండు అమ్మవారు ఎప్పుడైతే రెండు కామదేవులు అయితే ఎప్పుడైతే 12 మంది 12 మంది ఎప్పుడైతే కావాలి ఉన్నారో వరకల్లా గండి లేదు తొవ్వలేదు తొక్కుడు లేదు ఎప్పుడైతే వేసినాయి అవి ఏమంటే ఉన్నారు మంత్రి మరియా ఆ సేను చూడబోతే గండి లేదు గమ్మ లేదు తొవ్వలేదు తొక్కు లేదు ఏరుగల్లా ఎరుపు ఏరు లేదు
కావాలి ఆ చేరిక వల్ల కాసుకుంటా మాతుకుంటా తోడిండు ఆ మాతుకుంటా ఎవరు వాడు ఎక్కడ అక్కడ కూర్చున్నారు మాతుకుంటా తోడిండు నిన్ను వచ్చినప్పుడు కళ్ళల్లో మరి గచ్చకాయ పూడి కన్నపొడి పోసుకొని కూర్చున్నాడు వచ్చినప్పుడు కళ్ళల్లో కారపొడి వేసుకోవడం ఎప్పుడైతే కావాలంటాడో అక్కడ పూజ వరకల్లా రెండు కామదేవుడు అక్కడ పూజ వరకల్లా శ్రీమన్నారాయణ కలవర చూసిండు మధ్య ఒక అవతారం ఎత్తిడు అన్ని అవతారం ఎత్తి కట్టుకోవడం ప్రార్థించాడు అదే ఏంటిది కావద్దనుకొని ఆ శ్రీమన్నారాయణ అక్కడ పూజ వరకల్లా ఎప్పుడైతే పంచ అవతారం ఇంకా అది ఎప్పుడైతే వెళ్ళిపోమన్నాడు అది అక్కడ వెళ్ళిపోయే వాళ్ళ అక్కడ పూజ వరకల్లా అరే కొడుకులారా వెళ్ళిపోమని చెప్పాడు అక్కడ పూజ వరకల్లా చూసి తపస్సు పట్టిండు ఇక్కడ నేను చూసి వరకల్లా ఇక్కడ చూసి వరకల్లా అక్కడ తపస్సు పట్టేప్పుడు వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళ లోపలికి వచ్చి వాళ్ళకు ధూపలైతే ఆకలైతే అయ్యా మునిరాజా ధూప ఆకలి అంటారు ఆయనకి ఎప్పుడు గురి భగవంతుడు నాలుక మీద 4 నక్షత్రాలు నేర్పడే ఆయనకు అక్కడ బాలరాజేమన్నా వచ్చి అయ్యా ఆకలి ధూపలు అంటారు అయ్యో కొడుకులారా మనిషి కాడికి పోయి మరి పండు తెప్పుకొచ్చుకోరా ఆ మరి పండు తెప్పుకొచ్చుకోవాలి మరి పండ్లలో 2 ఒక్కలు చేసిండు ఆ గూగం చేసిండు ఆ గూగంలో కామదేవుల దగ్గరికి వచ్చి ఆ పాలు ఎప్పుడు విండిండో కామదేవుడు ఏమంట ఉన్నది కామదేవుడా అయ్యా విరాజా వాళ్ళకు పాలు ఇయ్యబోకు వాళ్ళకు అన్నం పెట్టబోకు అన్నం పెట్టే వాళ్ళకు సున్నము పెడతారా అక్కడికి కామదేవుడు చెప్తున్నా సరే మంచిది అన్నాడు మునిరాజా మరి పండ్ల పాలు విండిస్తే మాకు ఏమిటికి సరిపోతాయి అయ్యో కొడుకులారా మునిరాజా అని ఎప్పుడైతే అనుకుంటూ పోతుంటే చిన్న గురువులు అవుతుంటాయి గురువులు పోయి పేరుకులు అవుతాయి పెరుగులై కాకులు అవుతాయి కాకులు పోయినాక అవ్వనట్టు అనుకుంటూ వెళ్ళిపోతావు ఎప్పుడైతే కార్తీక దగ్గర పోయిందో ఆ కార్తీక దగ్గర పోయారు ఏ కొడుకులా నీళ్ళేడ తెచ్చిర్రు అక్కడ చూడే వరకల్లా తపస్సు పట్టిండు ఆయన దగ్గర పోయినాం అది తీసుకొని మరి పండించాడు ఏమంటే ఆయన అయితే అన్నాడు ఏ కొడుకులారా సరే మంచిది అనుకున్నాడు అన్నం ఎప్పుడు పెట్టిందో వద్దని ఎప్పుడు చెప్పిందో పిల్లలు పట్టుకోతే తల్లి అదే వస్తుంది అన్నాడు పానజమల్లు పోయారు ఆ పిల్లలు పట్టుకోరు అయ్యా మునిరాజా ఆనాడు వద్దంటే ఇచ్చినావు తల్లి పిల్లలు ఎంత మర్చిపోతావు వారి ఎవరురా మర్చిపోతారురా ఎప్పుడైతే కమలేదు ఎప్పుడైతే దివరాన్ని పెట్టిందో కడవ చూసుడు పాలు పోయే వరకల్లా ఎప్పుడైతే బాణం పడ్డదో వీలుగా ఎల్లమ్మ ఆ చెడు మౌరముల్లా